వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, ఇక శాసనసభ సభ్యుడు ఐలన్న గారు, ఈ నియోజకవర్గానికి నాతో పాటు అబ్జర్వర్గా వచ్చినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి, అదేవిధంగా అందరూ మండల అధ్యక్షులు, పార్టీ రిప్రజెంటేషన్ మేము బీమా నుంచి పంపినాం కాదు, సోనియా గాంధీ గారు బీమా నుంచి పంపి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎలక్షన్లు ఎందుకు స్టార్ట్ చేసింది? ఆలయ నియోజకంలో పార్టీ సంస్థాగత ఎలక్షన్లపై పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు అండం సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీల అబ్జర్వర్లు పులి అనిల్ గారు, అదేవిధంగా ధన్వంతరి అక్క గారు, మహిళా అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరి సమక్షంలో ఈ సంస్థాగత ఎలక్షన్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళ లెక్క చూసుకొని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా గ్రామ శాఖ, మండల పార్టీ, బ్లాకు, జిల్లా అధ్యక్షులు కూడా నియామకం చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి పార్టీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత ఎలక్షన్లపై దృష్టి సారించడం, ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చెందాలే, గ్రామాన ఏదైతే ప్రజాపాలనకు ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకొని సంస్థాగత ఎలక్షన్లో అందరికీ అవకాశం కల్పించి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం రేపు రాబోయే స్థానిక సంస్థలో కానీ వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక సైనికుడిగా పనిచేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణలో అధికారం తీసుకొచ్చి అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా అందరం సైనికులుగా పనిచేయాలని చెప్పి ఇవాళ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఏదైతే ఇక్కడ భారతదేశంలో మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఒక మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ గారి కార్యాచరణను కూడా గ్రామాలలో తీసుకెళ్ళి ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ విస్తృతంగా ప్రచారం చేసి ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్ని విషయాలు కూడా చివరి లబ్ధిదారునికి చెందే విధంగా పార్టీ నాయకత్వం ముందుండాలి, గ్రామ స్థాయి నుంచే పటిష్టం చేయాలని చెప్పి ఈ సంస్థాగత ఎలక్షన్లు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో పార్టీ క్రమశిక్షణగా గ్రామ స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయిలో ఈ ఎలక్షన్లు జరగబోతున్నాం. దానికి అబ్జర్వర్లు వచ్చి వారి నాయకత్వాన ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఇవాళ జిల్లా స్థాయిలో మొన్న ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ నియోజక స్థాయిలో ఏర్పాటు చేసుకొని మా అబ్జర్వర్ గారు కూడా ప్రతి మండల స్థాయిలో అందరి సమీక్ష చేసి పార్టీని పటిష్టం చేయడానికి పార్టీకి సమయం ఇచ్చి పార్టీ కార్యక్రమాలు భుజానేసుకునే నాయకులను మండల పార్టీలుగా, గ్రామ శాఖలుగా, బ్లాకులుగా నిర్ణయించడానికి మా పార్టీ అధిష్టానం ఆదేశించి కాబట్టి మా ఇన్ఛార్జీలు వచ్చి దాన్ని ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వం చేయడానికి కృషి చేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.